మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్తో సిర్లసీమ 2. టీడీపీ బీజేపీ జనసేనల మధ్య సీట్ల సర్దుబాటులో మార్పులు జరిగాయి. 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది అనుకున్న జనసేన ఇప్పుడు 21 సీట్లకి పరిమితమైంది. మరోవైపు కేవలం 2 ఎంపీ స్థానాలకై పవన్ కళ్యాణ్ పార్టీ పరిమితమైంది. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు 31 అసెంబ్లీ 8 పార్లమెంటు స్థానాలను కేటాయించింది టీడీపీ. ఇందులో 10 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. మొన్నటి చర్చల్లో 6 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాలు ఇస్తామనే ఒప్పందం కుదరగా మరో 4 అసెంబ్లీ సీట్లు పెరిగాయి. బీజేపీకి ఇచ్చేందుకు జనసేన 3, టీడీపీ 1 అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నాయి. అంటే జనసేన 21 అసెంబ్లీ 2 పార్లమెంటు సీట్లకే పరిమితమైంది. టీడీపీ 17 ఎంపీ సీట్లలో పోటీ చేయనుంది. మొదట బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని అనుకున్నారు. అయితే ఇవాల్టి చర్చల్లో డబుల్ డిజిట్ కోసం షెకావత్ పట్టుబట్టారు. అయితే ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఎక్కువ సీట్లు డిమాండ్ చేశారు ఆయన. దీంతో జనసేన టీడీపీ త్యాగం చేయాల్సి వచ్చింది. టీడీపీ బీజేపీ జనసేనల మధ్య సీట్ల సర్దుబాటులో మార్పులు జరిగాయి. 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది అనుకున్న జనసేన ఇప్పుడు 21 సీట్లకే పరిమితమైంది. మరోవైపు కేవలం 2 ఎంపీ స్థానాలకే పవన్ కళ్యాణ్ పార్టీ పరిమితమైంది. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు 31 అసెంబ్లీ 8 పార్లమెంటు స్థానాలను కేటాయించింది టీడీపీ. ఇందులో 10 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. మొన్నటి చర్చల్లో 6 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాలు ఇస్తామనే ఒప్పందం కుదరగా మరో 4 అసెంబ్లీ సీట్లు పెరిగాయి. బీజేపీకి ఇచ్చేందుకు జనసేన 3, టీడీపీ 1 అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నాయి. అంటే జనసేన 21 అసెంబ్లీ 2 పార్లమెంటు సీట్లకే పరిమితమైంది. టీడీపీ 17 ఎంపీ సీట్లలో పోటీ చేయనుంది. మొదట బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని అనుకున్నారు. అయితే ఇవాల్టి చర్చల్లో డబుల్ డిజిట్ కోసం షెకావత్ పట్టుబట్టారు. ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఎక్కువ సీట్లు డిమాండ్ చేశారు ఆయన. దీంతో జనసేన టీడీపీ త్యాగం చేయాల్సి వచ్చింది.